కుమారస్వామి, అడ్వైజర్ నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ, ప్రెసిడెంట్ నేషనల్ ఎగ్ అండ్ చికెన్ ప్రమోషన్ కౌన్సిల్. ఈ రోజున నా జీవితం ధన్యం. నేను ఎన్నుకున్నది ఎగ్ ప్రమోషన్ అయినా దీని ద్వారా గుడ్లు ఈ కలియుగంలో కంప్యూటర్లో కల్తీ కానిది, కల్తీ చేయనిది, కల్తీ కానిది, కల్తీ చేయలేనిది ఒకే తల్లిపాల తర్వాత నెంబర్ 1 గుడ్డే. కాబట్టి 6 నెలల నుంచి పిల్లలు గుడ్డు తినవచ్చు. 99 సంవత్సరాల నిరభ్యంతరంగా పచ్చసొనతోటి గుడ్డు తినవచ్చు. ఎటువంటి దాంట్లో అనుమానం కానీ, ఎటువంటి ఒక అపోహ కానీ ఉండకుండా గుడ్డు తినాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. తద్వారా ఆరోగ్యం పెరుగుతానికి అంగన్వాడీల్లో 6 నెలల నుంచి ఈ 2 రాష్ట్రాలు పెట్టడంతో కన్జంప్షన్ కూడా బ్రహ్మాండంగా పెరిగింది. అట్ ద సేమ్ టైం ఈ రోజున ఈ 50 సంవత్సరాలు నా జీవితంలో ధన్యమైన రోజు. ఎందుకంటే 50 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 80 సంవత్సరాల జీవితంలో మంచి ఆరోగ్యంగా ఉండడానికి కారణం గుడ్లే. కాబట్టి నిరభ్యంతరంగా మీరు పచ్చసంతో గుడ్లు తినాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సో న్యూట్రిషన్ ఆస్పెక్ట్లో అన్ని రకాల రోగాలు 950 రకాల రోగాలు కంట్రోల్ కావడానికి ఎగ్ ఈజ్ ద నెంబర్ 1 ఫుడ్ అని తెలియపరుస్తూ నాకు అందరూ సహకరించి తోడ్పడ్డందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్ ద సేమ్ టైం ఈ మధ్యలో నేను చెప్తా ఉన్నాను, 70 సంవత్సరాల కొలెస్ట్రాల్ అనే సబ్జెక్ట్ పెట్టి భూసిని చూపెట్టి గుడ్లు తినకుండా ఆరోగ్యాన్ని నాశనం చేసిందంటే కొలెస్ట్రాల్ అనే సబ్జెక్టు. కొలెస్ట్రాల్కి సంబంధం లేదు. గుడ్లు తింటే మంచి కొలెస్ట్రాల్ పెడుతుంది, ట్రైగ్లిజరైడ్స్ తగ్గుతుంది, గుండె జబ్బులు తగ్గుతాయి, అటువంటి గుండె జబ్బులు, డయాబెటీస్ కూడా తగ్గుతుంది, పొట్టలు తగ్గుతాయి, అంటే బరువు తగ్గుతారు. తద్వారా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుంది. కళ్ళ జబ్బులు కూడా తగ్గుతాయి. బ్రెయిన్ బ్రహ్మాండంగా పునరుత్పత్తి అవుతుంది. ఆల్జీమర్ డిసీజ్ కూడా రాకుండా ఉండడానికి కారణం ఎన్నో రకాలుగా గుడ్లు పనిచేస్తుంది. కాబట్టి డాక్టర్లు ఇప్పటికీ చాలా తప్పు చెప్తున్నారు వైద్య రంగంలో. అటువంటి పొరపాటుని లేటెస్ట్ స్టడీ ప్రకారం పోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ సందర్భంలో నాకు ఇచ్చిన మంచి అవకాశం ఈ యొక్క మా పౌల్ట్రీ రైతాంగానికి అందరు కూడా కృతజ్ఞతావందనాలు తెలుపుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం భారతదేశంలో మా చైర్పర్సన్ అనురాధ దేశాయ్ ఒక విప్లవాత్మక మార్పు రావాలని చెప్పేసి, తద్వారా లక్షలాది మందికి ఉద్యోగ అవకాశాలు కలగాలంటే గ్రామీణ ఇండస్ట్రీ కేవలం పౌల్ట్రీ ఫామే. కాబట్టి దీన్ని ఎంకరేజ్ చేయాల్సిన ఎంతో అవసరం ఉందని తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.